విష్ణు విన్యాసం శ్రీ విష్ణునయన్ సారికలు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం. యదునాథ్ మారుతీరావు దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇది. ఈరోజే థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా విశేషాలు చూద్దాం. విపరీతమైన జాతకాల పిచ్చి ఉన్న విష్ణు అనే ఒక జూనియర్ లెక్చరర్ కథ ఇది. 7 సంవత్సరాలుగా జూనియర్ లెక్చరర్గానే ఉంటుంటాడు విష్ణు. జాతకాల పిచ్చి వలన పెళ్లి కూడా లేటవుతుంది. కాలేజీలో ఉన్న సీనియర్ ఫ్యాకల్టీలు విష్ణుని ఫ్యాకల్టీ కాకుండా అడ్డుపడుతుంటారు. అప్పుడే మనీషా ఆ కాలేజీకి ఫ్యాకల్టీగా వస్తుంది. జూనియర్ లెక్చరర్గా ఉన్న విష్ణు మనీషా అండర్లో పనిచేయాల్సి వస్తుంది. మనీషా ఇచ్చే రిపోర్టు బట్టి విష్ణు ఫ్యాకల్టీ అయ్యే అవకాశాలుంటాయి. దీంతో విష్ణుకి మనీషాని ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ప్రాసెస్లో మనీషాకి సిగరెట్టు, మందు అలవాటుందని తెలిసి ఆశ్చర్యపోతాడు. మనీషా విష్ణు ద్వారా తనకు కావలసినవి అమర్చుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మనీషా డైరెక్ట్గా ముద్దు కూడా అడిగేసరికి విష్ణు మనీషా క్యారెక్టర్ మీద డౌట్ పడినా కూడా తర్వాత మనీషా జాతకం తన జాతకంతో అన్ని రకాలుగా కలుస్తుందని, తనకి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని కన్ఫర్మ్ చేసుకుని మనీషాను ప్రేమించటం మొదలుపెడతాడు. పెళ్లి కూడా చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. ఎన్ని కష్టాలు నష్టాలున్నా సరే నిన్నే పెళ్లి చేసుకుంటాను అని గట్టిగా చెప్పి మనీషాను పెళ్లికొప్పిస్తాడు. అప్పుడు మనీషా తన జీవితంలో ఉన్న ఒక భయంకరమైన నిజాన్ని విష్ణుకు చెబుతుంది. కాని అప్పటికే విష్ణు మాట ఇచ్చినందువలన మనీషాను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తరువాత విష్ణు ఆ విషయాన్ని దాచి ఇంట్లో వాళ్లను కూడా పెళ్లికి ఒప్పించి మనీషాని ఎలా పెళ్లి చేసుకున్నాడు? అసలు మనీషాకి జీవితంలో ఉన్న అంత పెద్ద సమస్య ఏమిటి? అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి వెనుక ఉన్న అసలు కథ ఏమిటి అనేది మనం తెరమీద చూడాల్సిందే. జాతకాల పిచ్చి ఉన్న విష్ణుతో కథ మొదలై నెమ్మదిగా మదిగా మనీషా జీవితంలోకి వెళ్ళి అక్కడ ఉండే సమస్యలు, వాటి పరిష్కారాలతో ముగుస్తుంది. సింగిల్ సినిమాలో వెన్నెల కిషోర్ శ్రీ విష్ణుల టైమింగ్ ఎలా వర్కౌట్ అయిందో అందరికీ గుర్తుండి ఉంటుంది. ఈ సినిమాలో కూడా శ్రీ విష్ణు అదే ట్రై చేశాడు, సత్యతో కలిసి. ప్రతి సీన్లో తన స్టైల్లో వన్లైనర్స్, మైండ్ వాయిస్, టైమింగ్ తనదైన ఒక రకమైన వెటకారంతో నిలబెట్టాలని చూశాడు. ఇంటర్వెల్ వరకు విష్ణు అన్నీ తానై నడిపించాడు. ఒక రకంగా చెప్పాలంటే సీన్స్ అన్నీ విష్ణు వినోదంలా ఉంటాయి. గత సినిమాలతో వచ్చిన అనుభవంతో ఎలాంటి సీన్నైనా పండించే విషయంలో శ్రీ విష్ణు మంచి పట్టు సాధించాడని చెప్పొచ్చు. ఇక్కడ వరకు దర్శకుడు తాను అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది. ఇక సెకండ్ హాఫ్లోకి వచ్చిన తర్వాత కథ నెమ్మదిస్తుంది. బాగా నిదానంగా సాగుతున్నట్లుగా అనిపిస్తుంది. పకత్తత్రో పట్టినట్లుగా కూడా అనిపిస్తుంది. దీనికి ఒక కారణం ఉంది. ఏ కథకైనా ఎత్తుగడ వేరు, ముగింపు వేరు. ఎత్తుగడలో కథాబలం కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా మిగిలిన అంశాలు నిలబెట్టగలుగుతాయి. కానీ ఒక్కసారి కథపాకంలో పడ్డాక అక్కడ్నుండి ముగింపు వద్ద మాత్రం సన్నివేశాల్లో బలం తప్పనిసరిగా ఉండాల్సిందే. లేదంటే తేలిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది. ముఖ్యంగా హీరోయిన్ జీవితంలోకి హీరో వచ్చిన తర్వాత వచ్చే సన్నివేశాలు అలా అనిపిస్తాయి. కారణం, హీరోయిన్ చిన్నతనంలో జరిగిన అతి ముఖ్యమైన బలమైన సంఘటనలు అంతగా ఎస్టాబ్లిష్ రాకపోవడమే. దానివలన కథాప్రకారం తరువాత జరిగే సీన్స్లో మనకి ఆ కనెక్టివిటీ డెప్త్ ఉండవు. ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి అన్ని కథల ముగింపు సినిమా ప్రారంభంలోనే ప్రేక్షకుడు పసిగడతాడు. కాని అక్కడదాకా వచ్చినప్పుడు ప్రేక్షకుడికి ఒక రకమైన సంతృప్తి ఇవ్వటంలోనే దర్శకుడి విజయం ఉంటుంది. ఎంత టాలెంటున్న హీరో అయినా తనవి కాని సీన్స్లో తాను ఎంత టాలెంట్ చూపినా కూడా అవి వర్కౌట్ కావు. ఇక్కడ సెకండ్ హాఫ్ హీరోయిన్ కథ. ఇందులో హీరోతో సహా అన్ని పాత్రలు హీరోయిన్ పాత్ర తర్వాతే. ఇక్కడే కొంచెం తేడా జరిగినట్లు అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత తొందరగా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. వెంకీ సినిమాలో రవితేజ, మల్లికార్జునరావుల సీక్వెన్స్ని గుర్తుకు తెస్తుంది. ఇక మనీషాగా చేసిన నైన్సారిక అందంగా ఉంది. పాత్రకి తగినట్లుగా బాగా చేసింది. పాటల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పనిలేదు. మిగిలిన ఆర్టిస్టులు సత్య, సత్యన్ రాజేష్, మురళీశర్మ, బ్రహ్మాజీ, గోపరాజు, శ్రీకాంత్ అయ్యంగార్లు తమ పరిధిలో నటించారు. టెక్నికల్గా అన్ని విభాగాలు బాగానే ఉన్నాయి. ఓవరాల్గా ఈ విష్ణు విన్యాసం సినిమా
ఒక విష్ణు వినోదంగా చెప్పొచ్చు.